హాయ్ ఫ్రెండ్స్, రైతులోగానే నమస్కారం. మీరు చూస్తున్నది వాక చెట్లలో స్వీట్ వాక్ అండి. ఇది చూడండి. ఇది మీరు మామూలుగా ఇప్పుడు దాకా మీకు పుల్లగా ఉండి వాక్కాయలు చూపించాం కదండి. చిన్నదే హై హీల్డింగ్ వచ్చే వాక్కాయలు. ఇది హై హీల్డింగ్ రాదండి, తక్కువ హీల్డింగ్ అవుతుంది. కానీ పండు మాత్రం చాలా అందంగా ఉంది, బాగుంది. దీనికి కూడా లైట్గా పాలు ఉంటున్నాయి. పాలు ఆరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇది ఫ్లవరింగ్ అయితే మాత్రం మంచి సెంటెడ్ స్మెల్ వస్తుందన్నమాట అండి. ఇది ఇవ్వండి, ఈ రకంగా ఈ సైజు కాయలు వస్తున్నాయండి. ఇప్పుడు అంట్లు కట్టడం చాలా క్లిష్టమైన పరిస్థితి అనమాట. దీనికి హెయిర్ లేరింగ్ చేయడం, ఒళ్ళంతా ముళ్ళు, టెక్నీషియన్లు ఎవరు చేయడానికి ఇష్టపడతలేదు. అయినా సరే ప్రయత్నం చేసుకొని మొక్కలు తయారు చేస్తాం. ఇది స్వీట్ వాక్ అనమాట అండి. వాక్కాయలు స్వీట్గా ఉండే వాక్కాయలు, పుల్లగా ఉండే వాక్కాయలు వేరు, స్వీట్గా ఉండే వాక్కాయలు వేరు. నెటల్ ఫామ్ అంటారండి దీన్ని, ఇంగ్లీష్లో నెటల్ ఫామ్ అంటున్నారు. ఒకసారి చాలా బాగుందండి టేస్ట్. చాలా స్వీట్గా ఉందండి, కానీ కొంచెం పాలు ఎక్కువ వస్తున్నాయి. పాలు డ్రై అయిన తర్వాత తింటే ఆ వాక్కాకి ఈ వాక్కాకి చాలా డిఫరెంట్ ఉందన్నమాట అండి. లైవ్లో తినేసి అనమాట. స్వీట్గా ఉంది, ఇది చాలా బాగుంది. బాగుందండి, నాకైతే నచ్చింది. ఎంతో కష్టపడినా సరే ఏదోలా కడతాం. చూడండి, దీని ముళ్ళు చాలా విపరీతంగా ఉంటాయి అనమాట అండి. బల్లలు ఈ ముళ్ళు మధ్యలో ఎయిర్ లేరింగ్ చేయాలండి వీటికి, అదే వచ్చిన ఇబ్బంది. ఓకే, ట్రై చేస్తానండి. ఇది కూడా కొంచెం ఫ్లవర్ వచ్చేలా ఉంటుంది. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం. ఈ వాక్ ఏంటంటే కంచి కట్ట కాదు కానీ సరదాగా టబ్బల్లో పెంచుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే చెట్లు పెంచుకోవచ్చు. ఆ వాక్ అయితే కనుక తోట కంచి చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి.